రే బావా, కార్యక్రమం మొదలైందా? రే మురళి, ఆనంది రాలేదా? నిన్నే అడుగుతున్నాను, ఆనంది రాలేదా? అంటే అది అమ్మా, ఆనంది వచ్చేసింది అనుకుని మేము వచ్చేసాము. అయితే ఫోన్ చేసి బయలుదేరిందేమో కనుక్కో. తను వచ్చేదాకా ఇక్కడ కార్యక్రమం జరగదు. రే బావా, మీ అమ్మగారేంట్రా ఎలా టార్చర్ పెడుతున్నారు? ఇప్పుడేంటి ఆనంది రాలేదు, అయితే ఏంటి, వదిలేయచ్చు కదా. అన్నయ్య, నేను ఇక్కడికి వచ్చే ముందు ఆనందితో ఫోన్లో మాట్లాడాను. తనకు అసలు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేనట్టుంది. ఫోన్ చేయమంటున్నారు, ఇప్పుడు నన్నేం చేయమంటావు బావా? ఇక్కడ జరిగేదంతా నాకు నచ్చే జరుగుతుందా? ఏమైనా చేసుకో. ఎరా, నీకు ఫోన్ చేయమని చెప్పాను కదా, ఆ ఫోన్ చేయకుండా గుసగుసలేంటి? ఇదిగోమ్మా చేస్తున్నాను. చెప్పన్నా, ఎక్కడున్నా? గుళ్ళో ఉన్నాను ఆనంది. నీ పక్కన ఎవరైనా ఉన్నారా అన్నా? లేరు, కానీ నువ్వెక్కడున్నావు? హాస్టల్లో ఉన్నాను. నువ్వు చెప్పిన మాట కట్టుబడి అశ్విన్ గుడికొచ్చాడు. వాణ్ణి పంపించి నువ్వు మాత్రం అక్కడే ఉన్నావా? ఇదేమైనా బాగుందా? రావడానికి ధైర్యం చాలట్లేదన్నా. అశ్విన్కు వేరే అమ్మాయితో నిశ్చితార్థం అవుతుంది అన్న విషయాన్ని నా గుండె తట్టుకోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా రాగలను? నువ్వేమో అలా అంటున్నావు. ఇక్కడ అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఆనంది రాకపోతే కార్యక్రమమే జరగదు అని అంటున్నారు. నువ్వు వచ్చేదాకా ఈ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. దయచేసి నా మాట విని ఒక్కసారి రా. ఇటివ్వు. హలో ఆనంది, ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు, రావద్దు. అశ్విన్, చూడానంది, మనసు రాయిని చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఒక పక్క అమ్మ, ఇంకో పక్క నువ్వు, ఇద్దరినీ వదులుకోలేక అన్నింటినీ భరిస్తున్నాను. నువ్వు ఇక్కడికి వస్తే మా అమ్మ నిన్ను ఏదో ఒక మాట అంటుంది. దాంతో నేను కంట్రోల్ తప్పుతాను. అందరి ముందు మన ప్రేమ విషయం చెప్పేస్తాను. వద్దు అశ్విన్, వద్దు, తొందరపడద్దు. మనం ఎలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామో మర్చిపోవద్దు. నువ్వు నా ముందుకి రానంత వరకే ఈ ఓర్పు సహనం. నువ్వు ఒకసారి వచ్చి నా ముందు నిలబడ్డాక ఎవ్వరూ నన్ను ఆపలేరు, ఆఖరికి నువ్వు కూడా. మనసులో నిన్నుంచుకుని మరొక అమ్మాయి మెడలో తాళి కట్టడం అనేది ఎప్పటికీ జరగదు. కాబట్టి నేను రమ్మని చెప్పినా కూడా నువ్విక్కడికి రాకూడదు, రావద్దు. అశ్విన్, అశ్విన్, రేయ్, ఏంట్రా ఇది? వీడేమో రావద్దు అంటాడు, వీళ్ళ అమ్మగారేమో ఖచ్చితంగా రావాల్సిందే అంటారు. మధ్యలో నేను చేస్తానంటారా దేవుడా? అమ్మా, వచ్చే భాద్రపద మాసంలో 6, 9, 18, 23 తేదీల్లో నిశ్చితార్థం చేసుకుంటే వివాహం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. వదినా, పంతులు గారు చెప్పినా ఏ తేదీనైనా నిశ్చితార్థం జరుపుకుందాం. మీ ఇష్టం, ఏ తేదీ అయినా పర్వాలేదు. ఏవండి, మీరేం మాట్లాడరేంటి?
నువ్వు చెప్పావుగా, అలాగే కానిద్దాం. మీరు ఒక అంగీకారానికి వస్తే నిశ్చితార్థం సిద్ధం అన్నట్టు తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం జరిపిస్తాను. అలాగే కానివ్వండి పంతులు గారు. కాసేపు ఆగుదాం వదినా. ఎందుకు ఆగడం? ఎవరొస్తున్నారు? ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి రావాలి. పది నిమిషాలు ఆగుదాం వదినా. ఎవరా ముఖ్య అతిథి? అశ్విన్తో పాటు తన కంపెనీలో పనిచేసే ఓ అమ్మాయి ఆనంది. తను రావాలి వదినా. పెళ్లికి ముందు మనం ఒక మాట అనుకోవడానికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటోదినా? వస్తుందిలే, మనం కానిద్దాం. లేదొదినా, ఆ అమ్మాయి మాకు చాలా కావలసిన అమ్మాయి. అంతేకాదు, మా కుటుంబానికి ఆ అమ్మాయి చాలా మేలు చేసింది. తను రాకుండా, తను కళ్ళారా చూడకుండా ఈ కార్యక్రమం జరగడం ఆ అశ్వినికి కూడా ఇష్టం లేదు. ఎరా అశ్విన్, అంతే కదా? అది కాదోదినా. 10 నిమిషాలే కదా, ఆగితే ఈ లోపు ఏమవుతుంది? పంతులు గారు, మీకేం ఇబ్బంది లేదుగా? నాదేముంది, కాకపోతే మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. 10 నిమిషాలు కాదు కదా, నువ్వు ఎంతసేపు ఎదురు చూసినా ఆనంది ఇక్కడికి రాదమ్మా. వస్తుందిరా, వస్తుంది. ఎందుకు రాదు? దాన్ని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. రా బాబు రా. హాయ్ అంకుల్, ఇంకా ఏమైనా రావాలా? అవును బాబు, ఆనంది రావాలి. ఆనంది కోసం వెయిట్ చేస్తున్నారా? అవును బాబు, ఆనంది రాకుండా ఇక్కడ కార్యక్రమం జరగదు అని మా చెల్లెలు పట్టుదలగా ఉంది. ఆంటీ ఇంకా వీళ్ళ ఫ్రెండ్షిప్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? అయితే ఆనంది ఇక్కడికి వస్తే ఆంటీకి క్లారిటీ వస్తుంది. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఆనందిని నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమైనా పనుంటే చూసుకోండి, వెళ్ళండి. అలాగే బాబు. ఎందుకు ఆనంది అర్థం చేసుకోవడం లేదు? ఈ కార్యక్రమానికి వస్తేనే కదా వారి మధ్య ఏమీ లేదని తెలుస్తుంది. ఆనందిని ఎలా అయినా తీసుకురావాలి. వదినా, వర్జం వచ్చేలోగా జరగాలని పంతులు గారు చెప్తున్నారు కదా, స్టార్ట్ చేద్దాం. 5 నిమిషాలు చూద్దాం. ఇప్పుడే మహేష్ గారు వచ్చారమ్మా. ఆనంది ఇంకా రాలేదు, తను రానిదే కార్యక్రమం జరగదు అని నువ్వు చెప్పిన మాటే చెప్పాను. నీ వెళ్ళి ఆనందిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు.